జనవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్పై సైనిక దాడులు ప్రారంభించిన విషయం తెలిసిందే. 4 వారాలుగా యుద్ధం కొనసాగుతుంది. అయితే అమెరికా తాజాగా 5 రోజుల తాత్కాలిక కాల్పుల విరమణ ప్రకటించింది. కానీ ఇజ్రాయెల్, ఇరాన్ పరస్పరం దాడులు జరుపుకుంటూనే ఉన్నాయి. అయితే 4 వారాల ఈ యుద్ధంలో అమెరికా సాధించింది ఏంటి అనే ప్రశ్న అనివార్యంగా వస్తుంది. ఇరాన్లో ఇస్లామిక్ పాలన అంతం చేసి ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పటం మొదటి లక్ష్యం. మరి ఆ లక్ష్యం నెరవేరిందా? 86 ఏళ్ల సుప్రీం లీడర్ అలీ ఖమేనీని చంపగలిగింది. కానీ ఇరాన్లోని ఇస్లామిక్ పాలనను అంతం చేయలేకపోయింది. ఆయన స్థానంలో మరొక నాయకుడు వచ్చాడు. అంతే తేడా. ఇరాన్ నేవీ బాలిస్టిక్ క్షిపణి వ్యవస్థలు, డ్రోన్ తయారీ కేంద్రాలను అమెరికా తీవ్రంగా దెబ్బతీశామని అమెరికా ప్రకటించుకుంటోంది. అదే నిజమైతే ఇప్పటికీ ఇరాన్ ఎలా బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడుతోంది? ఇక ఈ దాడుల ద్వారా ఇరాన్ అణ్వాయుధ సామర్థ్యం కొంతకాలం వాయిదా పడితే పడొచ్చు, కానీ పూర్తిగా ధ్వంసం కాలేదు అన్నది నిజం. ఇక ఈ దాడులు హెజ్బొల్లా, హౌతీ వంటి గ్రూపులకు ఇరాన్ అందించే మద్దతును తాత్కాలికంగా అడ్డుకోగలిగాయి. కానీ వాటిని పూర్తిగా అంతం చేయలేకపోయాయి. ఒకవేళ ఇవన్నీ అమెరికా విజయాలే అనుకున్నా అది కోల్పోయిన దాని ముందు ఇవి చాలా తక్కువ. యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరిగి అమెరికాలో ద్రవ్యోల్బణానికి దారితీసింది. 21 రోజుల యుద్ధంలోనే బిలియన్ల డాలర్ల సైనిక సంపదను కోల్పోయింది. స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ మూతపట్టడంతో అంతర్జాతీయ వాణిజ్యానికి తీవ్ర ఆటంకం కలిగింది. అమెరికాకు మద్దతుగా ఉన్న గల్ఫ్ దేశాలపై ఇరాన్ ఎదురుదాడి చేయడంతో ఆ ప్రాంతంలో భద్రతా సంక్షోభం ఏర్పడింది. చర్చల దశలో ఉండగానే దాడులు చేయడంతో అంతర్జాతీయంగా అమెరికా విశ్వసనీయత దెబ్బతింది. సాంకేతికంగా, సైనిక పరంగా అమెరికా పైచేయి సాధించినప్పటికీ రాజకీయంగా, ఆర్థికంగా ఇదొక విఫల ప్రయత్నంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కేవలం కొన్ని వారాల్లో ముగుస్తుందని భావించిన ఈ పోరు సుదీర్ఘంగా సాగుతూ అమెరికా వనరులను హరిస్తోంది. ఇరాన్ ప్రభుత్వం పూర్తిగా పడిపోలేదు. పైగా ఇది ఇరాన్లో మరింత తీవ్రమైన నాయకత్వం రావడానికి దారితీసే ప్రమాదం ఉంది. అమెరికాలోనే ఈ యుద్ధానికి ప్రజల మద్దతు తక్కువగా ఉండడం వల్ల మిడ్ టర్మ్ ఎన్నికల్లో ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పేలా లేవు. మొత్తానికి ఇరాన్ సైనిక శక్తిని తాత్కాలికంగా తగ్గించగలిగినప్పటికీ అమెరికా ఆశించిన స్థాయి రాజకీయ మార్పు కలగలేదు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఈ యుద్ధం చూపిన ప్రతికూల ప్రభావం చాలా ఎక్కువ. కాబట్టి ఈ యుద్ధంతో అమెరికా ఇరాన్ను కొంత ధ్వంసం చేసింది, కానీ సాధించింది మాత్రం సున్నా. ఇది టెంపరీ ట్రంప్కు ఇరాన్ కొట్టిన చంపదెబ్బ అని మాత్రం చెప్పొచ్చు.